గడిచిన దినాలలో నుండి మందిరము, దేవుని సంఘము, దేవాలయము అనే తలంపు మనం వింటూ వచ్చాం. సంఘము అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినది అని మనం విన్నాం. సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధపరచబడిన వారై ఉండటానికి పిలువబడిన వారు అని మనం విన్నాం. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన సంపాద్యం అని మనం విన్నాం. జీవము కలిగిన దేవాలయం అంటే సంఘము ఎలా ఉంటుందో మనం లేఖనముల నుండి గడిచిన సందర్భాన్ని మనం విన్నాం. జీవం కలిగిన దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ మాటలు ప్రభు దేవుడు పౌలుతో ఈ మాటలు రాశాడు. మరలా మాటలు మనం గుర్తు చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను అన్నాడు. జనులు జీవము కలిగిన దేవుని మందిరములో ఎలా ప్రవర్తించాలో గడిచిన వర్తమానము మనం విన్నాం. దేవుని మందిరములో అన్నాడు. దేవుని మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘము. సంఘమే దేవుని మందిరం. సంఘమే దేవుని మందిరం. దేవుని మందిరము కొత్త నిబంధన చెప్పిన మీనింగ్ ఏమిటంటే, దేవుని మందిరము అంటే కొత్త నిబంధన ఇచ్చిన నిర్వచనం ఏమిటి అంటే, దేవుని సంఘమే దేవుని మందిరం. దేవుని సంఘమే దేవుని మందిరం. రైట్, రండి ఒక తలంపు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. దేవుని మందిరం, దేవుని మందిరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము లేఖనం దగ్గర మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆ మాటలు అక్కడ చక్కగా పౌలు తెలియజేశాడు. ఏమన్నాడు అంటే, రైట్ 16వ వచనంలో ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయమై పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. దేవుని మందిరాన్ని గురించి మనం వింటూ వచ్చాం. లేఖను చెప్పిన మాట అంటే, దేవాలయము అంటే దేవుడు నివసించే స్థలము అని మనం అనుకుంటాం. కానీ దేవాలయము లేఖను చెప్పిన మాట ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. దేవుని ఆలయం మనము. దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎవరు అని లేఖను చెప్పిందంటే, దేవుని సంఘము అని మొట్టమొదట గడిచిన వారంలో మనం విన్నాం. దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘము విన్నాం. ఈరోజు 2వ తలంపును మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. మీరు దేవుని ఆలయం. వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనము దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం. ఇది ఎందుకు కట్టుకున్నామంటే, వ్యక్తులుగా మనం కలిసి ఆరాధించటానికి, వ్యక్తులుగా మనం కలిసి సహవాసము చేయటానికి, వ్యక్తులుగా కలిసి వాక్యము వినటానికి, వ్యక్తులుగా మనం కలిసి యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను గురించిన వార్తను ప్రకటించటానికి, వ్యక్తులుగా మనం కలిసి రొట్టెను భుజించటానికి అనగా క్రీస్తు సహవాసములో ఆనందించటానికి ఈ ప్రాకారం మనకు అవసరము. సంఘము పెంచబడాలి అంటే మందిరము పెంచబడడం కాదు. మందిరం పెరిగింది అంటే సంఘము పెరగడం కాదు. సంఘము పెరగడం అంటే వ్యక్తుల సంఖ్య పెరగడం, ఆధ్యాత్మిక విలువను సంఘములో పెంచడం. అది దేవుని ఆలోచన.
మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనము దేవుని ఆలయము, మనము దేవుని ఆలయము. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, దేవుని ఆలయం ఎవడైనను, 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల అన్నాడు. దేవుని ఆలయమును పాడు చేసిన యెడల, నిజమే, దేవుని ఆలయమును పాడు చేయకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. దేవుని ఆలయము ఆరాధన కొరకన విన్నాం, దేవుని ఆలయము కూడుకోవటానికన విన్నాం, దేవుని ఆలయము సహవాసము చేయటానికన విన్నాం, దేవుని ఆలయము ప్రభు యొక్క మరణం పునరుత్థానాలకు గుర్తుగా ఆయన రొట్టెను సమీపించి, బల్లను సమీపించి, ఆయన మాటలు ప్రకటించే సాధన కొరకు స్థలమును విన్నాం. రెండవదిగా దేవుని ఆలయం అంటే మనమే. నీవు దేవుని మందిరం, కనిపించే నీవు, కనిపించని దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడుతున్న స్థలం దేవుని మందిరం. ఒకసారి బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాట రాయబడింది. దేవుడు తాను మనలో, మన యందు ఉండాలని ఇష్టపడిన సందర్భము లేఖనములో ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. లేఖనం చక్కగా దేవుడి మాట రాశాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, లేఖనం దగ్గర రండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. నేను గనుడైన మహోన్నతుడును, నేను గనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎక్కడ నివసించాలని ఇష్టపడుతున్నాడు అంటే లేఖనం చెప్పింది, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ స్థలములో నివసించగలిగిన దేవుడు, పరిశుద్ధ స్థలాలలో నివసించటానికి ఇష్టపడిన దేవుడు, వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్పాడు. వినయము కలిగిన, దీన మనస్సు కలిగిన నీ దగ్గర ఆయన ఉండాలని ఆ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కోపము దేవుని యొక్క లక్షణం కాదు. కోపం ఉండాలి, కానీ పరిశుద్ధమైన కోపం ఉండాలి. ఆ మధ్య ఒక సహోదరునితో నేను మాట్లాడుతున్నప్పుడు, అన్న నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంది అన్నాడు. నిజమే, కొన్ని సందర్భాలలో భావోద్రేకాలు చాలా త్వరగా బయటకు వస్తూ ఉంటాయి. ఇట్ మీన్స్ షార్ట్ టెంపర్. మనలో ఉన్న ఉద్రేకము తొందరగా తక్కువ టైంలో బయటకు వస్తూ ఉంటుంది. నేను గుర్తు చేస్తూ ఉన్నా, దేవుడు మనకిచ్చిన స్వభావం ఎలాంటిది అంటే, బాగా విందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. మన ఇంద్రియాలు నియంత్రించుకునే శక్తిని, అంటే కోపం వస్తే కంట్రోల్ చేసుకునే శక్తిని, చూడకూడదు అనుకున్న వాటిని చూడాలనుకున్నప్పుడు ఎస్ చూడకూడదు అనుకున్న సందర్భాన్ని, వినకూడని వాటిని వినకూడదు అనే ఆలోచన మనకు వస్తే మరలా వినాలని లోపల లేపుతూ ఉంటాడు. అయినా వినకుండా గ్రహించగలిగే, నియంత్రించగలిగే శక్తి కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఇంద్రియ నిగ్రహాలను నియంత్రించుకునే శక్తిని మనకిచ్చాడు. అందుకని లేఖని చెప్పిన మాట, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తూ ఉన్నాను అన్నాడు. వినయం లేకపోతే ప్రభు దగ్గర నేర్చుకుందాం. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును గనక నా యొద్ద మీ కాడుని ఎత్తుకొని, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఆ మాటలు కనిపిస్తాయి. మన ప్రాణమునకు విశ్రాంతి దొరికేది ఎప్పుడు అంటే, ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడిని మోసుకొని ఆయన పాదముల ఎదుట కూర్చోగలిగితే ఆయన మన ప్రాణమునకు విశ్రాంతిని కలుగ చేస్తాడు. నీలో ఏదైతే నీవు జయించలేకపోతూ ఉన్నావో, దేవుని ద్వారా దాన్ని జయించటానికి దేవుడు తన కృపను నీకు ఇస్తాడు.
నియంత్రించుకునే శక్తి వాక్యము నీకు అనుగ్రహించబడుతూ ఉంది. వాక్యము ద్వారా నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి ఆకాశ మహాకాశాలు పట్టజాలనే పరిశుద్ధ దేవుడు నీ యందు నీలో నివసించాలని, నాలో మనలో నివసించాలని ఇష్టపడిన సందర్భాన్ని మనం చూస్తాం. దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా అని చెప్పిన లేఖనము తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, ఎవడైనను 3వ అధ్యాయం 17వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:15, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల, దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. ఒక చోట ఒక రోడ్డు దగ్గర, అప్పట్లో రోడ్డు లేదు, రోడ్డు లేకపోతే అది దానిని విస్తరింపచేశారు. అంటే చాలా పెద్దగా ఇస్తే అక్కడ ఒక దేవాలయాన్ని కట్టారట. దేవాలయాన్ని కట్టిన తర్వాత రోడ్డు మ్యాప్ చూసిన వాళ్ళు ఈ దేవాలయం ఇక్కడ ఉండడం మంచిది కాదు అని ఆలోచన చేసి తీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ ఒక మాట రాశారట, ఎవడైనను దేవాలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను అనే మాట రాశారట. అధికారులు వచ్చి చూస్తూ ఉన్నప్పుడు వరకు ఒక మాట కనిపించింది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయనని రెఫరెన్స్ పెట్టి మరి రాశారు. దెబ్బతో ఆ డిపార్ట్మెంట్ కొంచెం వెనకాల పోయింది. ఎందుకు వచ్చిన గొడవ? మీరేం కడపమంటారు, మేము గడిపితే కడుపునకు శిక్ష వస్తుందేమో అని, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను అన్నారు కదా, ఎందుకు మనం వెళ్ళిపోతామని. నేనేమంటానంటే, కట్టబడిన దానినే మనం దేవాలయం అనుకుంటా కొన్ని సందర్భాలలో. హలో వినండి, నీవు నేను దేవుని ఆలయము, నీవు నేను దేవుడు నివసించే స్థలము. అందుకని లేఖను చెప్పిన మాట ఏమిటంటే, మనము దేవుని ఆలయం. ఎవడైనను దేవుని ఆలయమును అంటే మన శరీరాన్ని, మన జీవితాన్ని ఏ అపవిత్రత, ఏ అపవాదైన దీనిని పాడు చేయకూడదు అన్నది దేవుని ఉద్దేశం. ఎవడైనాను దీనిని పాడు చేసిన యెడల అంటే నీ శరీరాన్ని నీవు పాడు చేసుకుంటే, నీ శరీరాన్ని నీవు కాపాడుకోలేకపోతే, నీ శరీరాన్ని నీవు భద్రపరచుకోలేకపోతే దేవుడు తగిన శిక్షను కూడా నీకు ఇస్తాడు. అందుకని ఈ దేహాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీది, నాది, మనది. నీ దేహాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీది, నా దేహాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నాది. ఎవరికి వారు దేహాలను కాపాడుకోవాలి, మనం పాడు చేసుకోకూడదు. మన దేహాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరైనా పాడు చేస్తూ ఉన్నారేమో జాగ్రత్త. దేవాలయము అనబడిన దేహాన్ని పాడు చేసే సాధనాలు కనిపిస్తాయి. ఏమిటి అంటే జారత్వం, శరీర సంబంధమైన పాపం. అది ఎలాంటిది అంటే భయంకరమైనది. పౌలు ఈ మాట రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలగా ఉన్నవి కానీ జారత్వము చేయవాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అన్నాడు. దేవాలయము పాడయ్యే సాధనం ఏమిటంటే శరీర సంబంధమైన పాపము. లేఖనము నేరుగా చెప్పిన సంగతి ఏమిటంటే, జారత్వము జరిగించేవాడు తన స్వంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తూ ఉన్నాడు అన్నాడు. స్వంత శరీరానికి హానికరంగా జరిగించే పాపం. మన శరీరము మనది కాదు, మన శరీరములో దేవుని కొరకు ఉన్న వ్యక్తులు మనము మన దేహముతో ప్రభువును ఆరాధించవలసిన వ్యక్తులము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది అన్నాడు పౌలు. దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడినది. ఈ దేహము దేవుని వలన మనం పొందాం. ఈ దేహము దేవుని ద్వారా నీవు నేను సంపాదించుకున్నాం. దేవుని ద్వారా నీకు నాకు ఇవ్వబడిన ఈ దేహాన్ని ఎవరు పాడు చేయడం కాదు, నీకు నువ్వుగా పాడు చేసుకోవడం కాదు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా.
ఈ రోజున దేహాలు పాడైపోతూ ఉన్నాయి. దేవుడు నివసించే మందిరాలు పతనమవుతూ ఉన్నాయి. దేవుడు నివసించే మందిరాలు చెడిపోతూ ఉన్నాయి. దేవుడు నివసించే మందిరాలు నాశనం అవుతూ ఉన్నాయి. నాకు తెలిసిన ఒక సహోదరుడు, నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్ద, నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్ద. వినండి, వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుండి మత్తు పదార్థాలను తాగడానికి నేర్పింది. ఆల్కహాల్ కొళ్ళుతో స్టార్ట్ చేసిన ఆ తాగడం ఇక లాస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఎట్లాగంటే ఇప్పటికి చనిపోయి 3 సంవత్సరాలు పైచిలకి అయ్యింది. భార్య, 3 పిల్లలు రోడ్డు మీద పడ్డారు. లేఖనం చెప్పిన మాట ఏమిటంటే, నీ కాలానికి ముందు నీవేళ చనిపోదువు అని లేఖనం ప్రశ్నించింది. కొందరి అలవాట్లు వారి మరణానికి కారణాలు అవుతాయి. కొందరి పద్ధతులు వారి పతనానికి కారణమవుతాయి. ఆ తాగుతున్న యవనస్తుడు అతి త్వరలోనే, చాలా తక్కువ టైంలోనే దేహాన్ని పాడు చేసుకోవడం వల్ల, దేహాన్ని చెడగొట్టుకోవడం వల్ల, వినండి, నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్దవాడు ఇప్పటికి చనిపోయి 3 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు బాధ అనిపిస్తూ ఉంది. పిల్లలు చూస్తూ ఉన్నారు, అటువైపు ఇటువైపు ఎవరైనా సహాయం చేస్తారేమో అన్న ఆలోచన చేత. నీ కాలానికి సోదరి, నీవేళ ముందు చనిపోతావు. నీ దేవాలయం ఎందుకు నీవు పాడు చేసుకుంటావు? నీ శరీరాన్ని నీవెందుకు పాడు చేసుకుంటావు? నీ శరీరాన్ని నీవెందుకు అపవిత్రపరచుకుంటావు? దేవుడు నీకు ఇచ్చాడు, దీనిని దేవుని మహిమ కొరకు నీవు ఉంచుకోవాలి. దేవుడు శరీరాన్ని నీకు అనుగ్రహించినది, దేవుడు అందులో నివసించడానికి ఇష్టపడ్డాడు. కానీ నీవు దేవుణ్ణి పక్కన పెట్టి అన్నిటినీ నీ దేవాలయంలో ఉంచుకున్నావు. దేహములో దేవుడు ఉండాల్సిన స్థలములో దేవుని పక్కన పెట్టి దైవములు కాని వాటిని దేహములో ఉంచుకున్నాం. దైవము కాని వాటిని దేహములో ఉంచుకొని దేవుని పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని మందిరం కనబడుతున్న దేవుడు నివసించటానికి నివసిస్తున్న దేవాలయము నీవు. నీ కాలానికి ముందు నీవేళ చనిపోతావు తాగి. వినండి, ఒక బీడి, ఒక సిగరెట్ 10 నిమిషాల ఆయుష్ను తగ్గిస్తూ ఉంది. నీవు అనుకుంటావేమో, గ్రేట్నెస్గా ఫీల్ అవుతావేమో, నీవు బీడి తాగడమో సిగరెట్ తాగడమో గొప్ప ఫీల్ అవుతూ ఉన్నావేమో. నీ 10 నిమిషాల ఆయుష్ను నీ పీలుస్తున్న సిగరెట్ తగ్గిస్తూ ఉంది. దేవుని ఆలయం నువ్వు పాడు చేసావనుకో, నీవు పాడైపోతావు. లేఖన చెప్పినదే మాట. దేవుని ఆలయం లేని వాటిని నేర్చుకొని నీవు పాడు చేసావనుకోండి, నిత్యత్వాన్ని కూడా కోల్పోయి పాడైపోతావు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినడలా అనగా నీ శరీరాన్ని నీవు పాడు చేసుకుంటే, ఎవరైనా తన శరీరాన్ని తాను పాడు చేసుకుంటే, దేవుడు ఆ వ్యక్తిని నిత్యత్వానికి పనికి రాకుండా చేస్తాడేమో. నీవే నిత్యత్వానికి దూరంగా వెళ్ళిపోతావేమో. జాగ్రత్త పడమని ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాం. దేవాలయం పాడడానికి కారణం మొదటిది శరీర సంబంధమైన పాపం. కాబట్టి జాగ్రత్త. మీ శరీరాలను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకు శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. మొదటిగా నీ దేవుని కొరకు నీ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన నీ శరీరంలో ఉండాలని ఇష్టపడ్డాడు. రెండవదిగా నీ కుటుంబం కొరకు నీవు నీ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నీ వెనకాల నీ పిల్లలు, నీ కుటుంబం నీ పైన ఆధారపడ్డారు. నీవు నీ దేవుని కొరకు నీ శరీరాన్ని కాపాడుకోవాలి. అదే సందర్భంలో నీ కుటుంబం కొరకు నీ దేహాన్ని కాపాడుకోవాలి. లేని వాటిని నీ శరీరానికి అలవాటు చేయొద్దు. దేవుడు దానిని ఇష్టపడడు అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేహాన్ని పాడు చేసే సాధనం. ప్రియ సోదరి సోదరుడు, జాగ్రత్త పడదాం. దేవుడు నివసించాలని ఇష్టపడిన, దేవుడు ఇష్టపడిన సందర్భాన్ని మనం చూస్తాం. దేహాన్ని ఇష్టపడ్డాడు దేవుడు. రెండవ మాట నేను గుర్తు చేస్తూ, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంది.
ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనములు ఈ మాటలు ఇలా రాయబడ్డాయి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము అన్నాడు. నీ దేహాన్ని ఏదైతే చెరుపుతూ ఉందో దానిని తొలగించుకో అని లేఖనము గుర్తు చేసింది. దేహాన్ని చెరిపే సాధనం, దేహాన్ని చెరిపే సాధనం. జాగ్రత్త, లేఖనం ఈ మాట గుర్తు చేస్తూ ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనములు ఈ మాటలు రాయబడ్డాయి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనములు ఈ మాటలు కనిపిస్తుంది. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, వినండి, మాంసము ఎచ్చుగా తినువానితోనైనను సహవాసము చేయకము. తాగుబోతులు తిండిబోతులను దరిద్రులగుదురు అన్నాడు. ఎంత చక్కటి మాట సొలొమోను చెప్పాడో ఇందులో. ఎవరు దరిద్రులు అంటే తాగుబోతులు, తిండిబోతులు. తర్వాత 20వ వచనము, ద్రాక్షారసము త్రాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినువానితోనైనను సహవాసము చేయొద్దు అన్నాడు. కొందరు మాంసం అంటే భోజన ప్రియులు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మాంసం అంటే అతి ఇష్టంగా తినే వ్యక్తులు చాలామంది కనిపిస్తారు. ఒక ఆయన రెగ్యులర్గా వంట చేయడానికి మన దగ్గరకు వస్తూ ఉంటాడు. ఆయన అన్న ఒక మాట ఏంటంటే, సార్ రోజు నాకు మాంసం లేకపోతే భోజనం పోదండి అన్నాడు. ఎందుకు అంటే ప్రతి చోట వెళ్ళి కార్యక్రమాల కోసం వంట చేసి భోజనం చేసి మటన్ బిర్యానీ, మటన్ చికెన్ మొత్తం మీద తిని అలవాటు పడ్డాడు. రోజు ఒక పూటైనా ఉండాలి. ఎక్కడ ఏ రోజు ఫంక్షన్ లేకపోతే కనీసం హోటల్ పోయాని నేను వస్తాడంట. అలవాటు పడ్డాడు, భారీ సైజ్ అయిపోయాడు. లేఖను చెప్పిన మాట, అధికంగా మాంసం తినడం ఆరోగ్యానికి కొన్ని సందర్భాలలో క్షేమమేమో కానీ అనారోగ్య పరిస్థితిని ఎక్కువ తెస్తుందన్న సంగతి గుర్తు చేసుకుందాం. బాగా తిన్నావు అనుకుంటే బాగా లావ్ అయిపోతావు. ఇక నీవు పిలవాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. కూర్చుంటే లేలేవు, లేస్తే కూర్చోలేవు. మళ్ళా హాస్పిటల్ చుట్టూ. ఎందుకు అంటే లేని వాటిని నువ్వు ప్రేమించి అధికంగా కొంచెం నీ నాలుకను కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది. నీవు తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకొని లేఖని చెప్పింది. చూడండి ఎంత సింపుల్గా దేహము అనబడిన దేవాలయాన్ని మనుషులు పాడు చేస్తున్నారంటే, అధికంగా ఆహారాన్ని తిని, అధికంగా మాంసాన్ని తిని, తాగబోతు తనములోనికి వెళ్ళిపోయి మనిషి దివాలా తీస్తూ ఉన్నాడు. వినండి, త్రాగబోతు జీవితంలో అలవాటు అయ్యిందంటే ఖచ్చితంగా నీ శరీరం పైన చాలా ప్రభావాన్ని చూపుతుంది. తాగబోతుతనం దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. నేను చాలాసార్లు గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తూ ఉన్నా. తాగడంలోనే సంతోషం అనిపిస్తాయి. ఆ మధ్య భార్యాభర్తలు గొడవ పడ్డారంట. గొడవ పడితే భర్త అన్నాడు, భార్య అందంట, ఎందుకు తాగొస్తున్నావండి అని ఏడుస్తూ ఉంటే, లేదండి నేను తాగితే నాకు చాలా అందంగా కనిపిస్తామని చెప్పాడట ఆయన. భర్త తాగితేనంట భార్య అందంగా కనిపిస్తుందంట. ఎందుకంటే చూపు సరిగ్గా కనిపించదు కాబట్టి ఆ రకంగానే మెయింటైన్ చేసి మనవాడు ఆమె నుంచి డబ్బులు లాగాలని మనం ఆశ. నేను తాగితే బంగారం, నువ్వు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడు. అట్లా అందమో పాడో కానీ నీ ఆరోగ్యం పాడవుతుందన్న సంగతి ఈడ్చి చెప్పిందంట ఆమె. తర్వాత నేను అందంగా అంటే తాగినప్పుడు మాత్రమే అందంగా కనిపిస్తానా, తాగకపోతే అందహీనంగా కనిపిస్తానా? కొందరికి మందు పడితే మరో ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. మందుకు కాస్త విందు తోడైతే మరో అదృశ్య ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్త, మేలుకోమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. అందము భౌతికమైనది కాదు, అందము ఆధ్యాత్మికమైనది. దానిని సంపాదించుకోవాలి. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అన్న అక్షయ అలంకారంగా ఉండాలి. అది ఆంతర్యములో ఉండాలి అని పేతురు గారు తన పత్రికలో తెలియజేశాడు. జాగ్రత్త, దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించేద్దాం. తాగడంలో అందము ఆరోగ్యం ఉంటే, నేను గుర్తు చేశాను చాలా సందర్భాల్లో, మరలా గుర్తు చేస్తున్నా. ఒక 30 సంవత్సరాలు సీనియర్ తాగబోతున్నావు, ఒక 40 సంవత్సరాలు సీనియర్ తాగబోతున్నావు. అడగండి, అయ్యా మీరు ఇన్ని రోజులు తాగుతూ ఉన్నారు కదా, మంచి కాస్ట్లీ మందు. ఆ మధ్య ఒక ఫ్యామిలీ గురించి విన్నాను నేను. ఏం విన్నానంటే భార్యాభర్త ఇద్దరు కలిసి మందు తాగేవాళ్ళంట.
చాలా కాస్ట్లీ ఐటమ్. భార్య భర్త ఇద్దరు తాగి మందు తాగి వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవాళ్ళంట. వాళ్ళు ఆయన తెచ్చాడంటే వాళ్ళ భార్య కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉందంట. ఆ మధ్య నేను చదువుకున్న రోజుల్లో వినేవాళ్ళను. ఏంటి అంటే 1,70,000 మంది భారతదేశంలో సిగరెట్ తాగే సోదరులు స్త్రీలు ఉన్నారని నేను చదువుకునే రోజుల్లో విన్నాను. ఈ సంఖ్య కాస్త పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. సిగరెట్ తాగే వాళ్ళు ఎవరు తెలుసా? పురుషులంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్త్రీలు కూడా తాగేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి ట్రైన్లో వస్తూ ఉన్నప్పుడు ఒక ఆమె నిలబడి డోర్ దగ్గర సిగరెట్ కాలుస్తూ ఉంది. నేను చూసాను, దగ్గరికి వెళ్ళి ఈయన బ్రదర్ సిస్టర్ చూస్తే బాగా వెంట్రుకలు ఉడుచుకొని సిగరెట్ తాగుతూ ఉంది. ఆశ్చర్యం అనిపిస్తుంది, కళ్ళు తిరిగాయి. సిగరెట్ తాగే సోదరీలు, మందు కొట్టే సోదరీలు. పాతకాలంలో కొన్ని ప్రాంతాల్లో కళ్ళదోగే ముసలోళ్ళను మేము చూసాం, కానీ యవనములో ఉన్నప్పుడు మత్తు పానీయాలకు అలవాటు పడిన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. అమ్మా, ఏం నేర్పుతూ ఉన్నావు నీ తరానికి? ఏం నేర్పుతూ ఉన్నావు నీ పిల్లలకి? ఏం నేర్పుతూ ఉన్నావు సమాజానికి నీ జీవితం ద్వారా? ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నావు బయట సమాజానికి? జాగ్రత్త. ఒక 30 సంవత్సరాలు తాగుబోతున్నాడు కండి, ఒక 40 సంవత్సరాలు తాగుబోతున్నాడు కండి. ఇన్ని రోజులు తాగుతూ ఉన్నావు కదా, ఎంత గట్టిగా ఉన్నావు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అంటే డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లు అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, తాగడం వల్ల గుండె జబ్బు వచ్చింది, తాగడం వల్ల పేగులు కాలిపోయాయి, తాగడం వల్ల నా శరీరం అంతా కూడా నిలబడలేకపోతూ ఉంది, వణుకు స్టార్ట్ అయ్యింది, శక్తిని కోల్పోయాను, ఇక కొన్ని రోజుల తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పాడు అని ఖచ్చితంగా చెబుతారు. జాగ్రత్త. దేహాన్ని చెరిపే దానిని, దేవాలయమును ఎవరైనా పాడు చేస్తే వానిని దేవుడు పాడు చేయను అని లేఖనం గుర్తు చేస్తుంది. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడ, ప్రభువును బట్టి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవాలయము దేవుడు నివసించే స్థలము. నీవు నేను అట్టి దేవాలయమై ఉన్నాము. ఈ దేవాలయాన్ని పాడు చేసే 2 సాధనాలు గుర్తు చేశారు. మొదటిగా శరీర సంబంధమైన పాపము, రెండవదిగా త్రాగబోతుతనం. అక్కడే చెప్పాడు ఏమిటి అంటే, తాగబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు అనే మాట లేఖనం గుర్తు చేసింది. కాబట్టి వాటికి దూరంగా మనం ఉండటానికి మనం సిద్ధపడదాం. 3వ సంగతి నేను గుర్తు చేసి అలా సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దావీదు కుమారుడు మనకు కనిపిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే అమ్నోను మనకు కనిపిస్తాడు. అమ్నోను ఎలాంటి వాడు అంటే, సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము ఈ మాట తెలియచేస్తుంది. 4వ వచనంలో ఈ మాట రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవటానికి హేతువేమి అనే మాట కనిపిస్తుంది. 3వ వచనంలో ఈ మాట రాయబడ్డాయి. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమి కుమారుడు, ఇతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు. ఆయన మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి వచనం సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు కుమారుడు అబీషాలోమునకు తామారు అను ఒక సుందరివతి యొక్క సహోదరి ఉండగా, దావీదు కుమారుడైన అమ్నోను ఆమెను మోహించును. తామారు కన్యకైనందున ఆమెకు ఏమీ చేయవలెనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి బహు చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. వినండి, చింత మనిషి చిక్కిపోవటానికి సాధనమవుతూ ఉంది. ఒక తండ్రి తల్లులు వేరు కానీ తన సోదరుని బట్టి చిక్కిపోయాడు అమ్నోను. నేను దాటిపోతూ ఉన్నా ఒక మాట గుర్తు చేస్తున్నా. చింత మనిషిని చిక్కిపోయేటట్లు చేస్తూ ఉంది. చింత మనిషిని చిక్కిపోయేటట్లుగా చేస్తుంది. ఆ మధ్య ఒక ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు అంటే, చితి చింత 2 కూడా అక్క చెల్లెలు లాంటివంట. చితి చింత 2 కూడా అక్క చెల్లెలు లాంటివంట. చిత అంటే అర్థం కదా, చింత చితి. చితి ఏమిటంటే చనిపోయిన శరీరాన్ని కాల్చేదైతే, చింత బ్రతికిన శరీరాన్ని కాల్చేదట. అందుకనే ఈ వ్యక్తి నానాటికి చిక్కిపోయాడు. చింత వలన చిక్కిపోయాడు. చింత వలన శరీరాన్ని మెత్తగా చేసుకున్నాడు. చింత వలన చాలా చిక్కిపోయాడు.
తన సహోదరునికి అర్థమైంది, రాజకుమారుడు నీవు, రాజు భోజనం భోంచేసే నీవు, రాజకుమారుడిగా టీవీగా ఉండవలసిన నీవు, సంతోషంగా ఆనందంగా ఉండవలసిన నీవు ఎందుకు చిక్కిపోయావంటే ఆయన చెబుతూ ఉన్నాడు, నానాటికి చిక్కిపోవటానికి కారణం ఏమిటి? చింత మనిషిని చిక్కిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెబుతున్న ఫస్ట్ రోగం తర్వాత డాక్టర్ చెబుతున్న ఫస్ట్ సలహా ఏమిటంటే, నీవు చింత చేస్తున్నావా అని అడుగుతాడు. మీరు చాలామంది ఆ డైలాగ్ విని ఉంటారు, చింత పెట్టుకోవద్దండి, ధైర్యంగా ఉండండి, చింత చేయొద్దు, ధైర్యంగా ఉండు అని చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. చింత చిక్కిపోయేటట్లుగా చేస్తుంది, నీ దేహాన్ని పాడు చేస్తుంది. దేవాలయం, దేవుని ఆలయం, నీవు నేను దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి. జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అని చెప్పి తర్వాత తిమోతిని గురించి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. రాబోతున్న దినాలలో ఆ మాటలు మనం వినటానికి ఇష్టపడదాం. ప్రియ సోదరి సోదరుడా, దేవుని మందిరం నీవు, దేవుని మందిరం నేను. లేఖన చెప్పిన మాట ఏమిటంటే, దేవుని మందిరము పరిశుద్ధమైనది, దేవుని మందిరము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన దేవుని మందిరం పాడు చేయొద్దని ఈ ఉదయకాల సమయం నేను గుర్తు చేస్తున్నా. పాడు చేయకుండా జాగ్రత్తగా దేవుని మందిరాన్ని కాపాడుకోవటానికి సిద్ధపడదా. దేవుని మందిరం పాడు చేసే సాధనాల గురించి మనం విన్నాం. శరీర సంబంధమైన పాపము దేవుని మందిరం అనబడిన దేవాలయం అనబడిన దేహాన్ని పాడు చేస్తుంది. త్రాగబోతుతనం దేహాన్ని పాడు చేస్తుంది. చింత చిక్కిపోయి చితికి నడిపిస్తుంది. ఇటు వాటికి దూరంగా ఉండి దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడదాం. అటు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము వాక్యమైన ప్రతి వారికి దేవుడు మెండుగా దండిగా తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరూ లేచి పడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకోవటానికి సిద్ధపడదాం. అందరూ లేచి పడదాం. లేచి నిల్చొని దేవుని సన్నిధిని ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకోవటానికి సిద్ధపడదాం. ప్రియ సోదరి సోదరుడా, అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన వాక్యాన్ని ఇంతవరకు మనం విన్నాం. చెప్పబడిన మాటల నిమిత్తమై ప్రార్థనలో ఏకీభవిద్దాం. చెప్పబడిన మాటల నిమిత్తమై ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా కళ్ళు మూసుకోండి. నాయన, నా దేహాన్ని చెడుగొట్టే దానిని నేను దూరం చేయండి అయ్యా. దేహం దేవాలయం అని మీరు గుర్తు చేశారు. ఆ దేవాలయాన్ని మీ కొరకు నమ్మకంగా ఉంచడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయాళుడు అయిన మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూను. మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తులో మమ్మల్ని రక్షించి మీ సంపాద్యముగా, మీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో చెడి పడిపోయిన మమ్మను మీరే ప్రేమించి మీరే మహాకనికరము చేత మమ్మల్ని మీ దగ్గరకు తీసుకున్నారు. అందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపము చేత చచ్చిన స్థితిలో ఉండగా మమ్మల్ని ప్రేమించి మీ పిల్లలయ్యే ధన్యతను మాకు ఇచ్చారు నాన్న. అందుకే స్తోత్రాలు. లోకంలో గొప్పవారు మమ్మల్ని తమ పిల్లలుగా చేసుకోలేదు, కానీ ఆకాశ మహాకాశములకు పట్టజాలని మీరు మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్నారు. ఇంత ధన్యత ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రారంభించినది మొదలు ముగింపు వరకు మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. దేహము దేవాలయం అని దేవాలయమును పాడు చేస్తే దానిని వానిని పాడు చేస్తాను అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలాసార్లు మా దేహాన్ని మేము భౌతిక సంబంధమైన అలవాట్ల చేత పాడు చేసుకుంటూ ఉండగా మీరు హెచ్చరించారు. వాటికి దూరంగా ఉండటానికి, పాపాన్ని విడిచి విసర్జించి పరిశుద్ధంగా దేహాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా దేహం మీరు మీ రక్తం చేత విలువ పెట్టి కొనబడినది. దానిని మేము అమూల్యంగా కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం. అయా, వచ్చిన ప్రతి ఒక్కొక్కరూ దేహాన్ని దేవాలయంగా కాపాడుకోవడానికి, దేవుడు నాలో నివసిస్తున్నాడు అన్న భయము కలిగి బ్రతకడానికి మా ప్రియులందరికీ సహాయం చేయండి.
పాపం చేస్తున్నప్పుడు, పాపం వైపుకి హృదయం మళ్ళిస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో దేవుడు నివాసం ఉన్నాడు అన్న భయాన్ని కలిగి జాగ్రత్తతో దేహాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన నీ కన్నును పెరికి వేసుకొను అని సెలవిచ్చావు నాన్న. మా కన్నులు మమ్మల్ని అభ్యంతరపరుస్తున్నప్పుడు, మా దేహంలో అవయవాలు మమ్మల్ని పాపం వైపుకు నడిపిస్తున్నప్పుడు వాటి చేత మేము ప్రేరేపించబడకుండా మీ ఆత్మ చేత ప్రేరేపించబడిన వారమై దేహాన్ని కాపాడుకోవడానికి మాకందరికీ సహాయం చేయండి. మాలో ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చిన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమంతా మీ రక్తము చేత కడగబడి, మీ రక్తము చేత పరిశుద్ధపరచబడి, మీకు అమూల్యమైన పరిశుద్ధమైన మందిరాలుగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విని వాక్యమును ఇక్కడే వదిలిపెట్టేవారిగా కాక వాక్యాన్ని హృదయంలో భద్రం చేర్చుకొని నానాటికి వాక్య ప్రకారము జీవించు వారిగా ఉండటానికి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రారంభం మొదలు మధ్యాంతరం అంతం వరకు మీరు కాచి నడిపించినందుకై మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం. సమయాన్ని దీవించి మలచి ఆశీర్వదించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా, మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ముగించుకొని మా గృహాలకు వెళ్తూ ఉండగా మా ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రారంభించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సకల యుగములలో రాజయ్య ఉండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ సత్యదేవుని ప్రేమయు, మనందరి రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ చోట చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు. గాడ్ బ్లెస్.